సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ఖమ్మం జిల్లాలో 5,393 మంది ఓటు వేయనున్నారు. సాయంత్రం 7:30 తర్వాత కౌంటింగ్ ప్రారంభం కానుంది. మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కోలాహలం ప్రక్రియ ఉదయం 7 గంటల ప్రాంతానికే కొనసాగుతుంది. మనం కొత్తగూడెం కార్పొరేట్ ఆసుపత్రి మొత్తం ప్రధాన కేంద్రం వద్ద ఉన్నాము. దాదాపు ఈ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో దాదాపు 39,748 మంది ఈ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దాదాపు 84 పోలింగ్ కేంద్రాలు, 11 డివిజన్ల ఓటు హక్కు వినియోగించుకుంటున్న నేపథ్యంలో ఇది ఒక రాజకీయ పార్టీలు అంటే సాధారణ ఎన్నికలను తలపిస్తూ పూర్తిగా ఈ ఎన్నికల సంఘం గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధించాలని దాదాపు 13 ఎన్నికల సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రధానంగా ఏఐటీయూసీ, టీజీబీకేఎస్, ఐఎన్టీయూసీ మధ్య పోరు కొనసాగుతుంది. ఇంతకుముందు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఏఐటీసీ 3 సార్లు విజయం సాధించగా 2 సార్లు టీజీబీకేఎస్ విజయం సాధించింది. మరోవైపు ఇటు ఐఎన్టీయూసీ కూడా విజయం సాధించింది. ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా రాజకీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 50,000 మంది కార్మికులు ఉన్నారు ఓటు హక్కు కలిగి ఉన్న వాళ్ళు. అయితే ఇందులో 39,000 పైసలకు మాత్రం ఓటు కొనసాగుతుంది. అంటే ఆర్థిక సరళీకృత విధానాలు వచ్చిన తర్వాత, యాంత్రీకరణ వచ్చిన తర్వాత సింగరేణిలో అండర్ మైన్స్ తగ్గిపోవడంతో కార్మికుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఈ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా రాజకీయ పార్టీలు, ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు విపక్షాలకు సంబంధించిన సిపిఐ కానీ, సిపిఎం కానీ ఇతర పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ప్రచారం నిర్వహించారు. సాధారణ ఎన్నికల్లో జరిగినట్టుగానే ఈ ఎన్నికల్లో కూడా గుర్తుల కేటాయింపులు కూడా కొనసాగినది. ఇందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు కూడా ప్రచారం నిర్వహించిన ఘనత ఈ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కొనసాగుతుంది. గత కొంతకాలంగా అంటే ఆర్థిక సరళీకృత విధానాలు వచ్చిన తర్వాత కార్మిక సంఘాల గుర్తింపు కూడా తగ్గుతూ వస్తుంది. కానీ సింగరేణిలో ఏఐటీసీ, ఐఎన్టీయూసీ, టీజీబీకేఎస్ 2 సార్లు విజయం సాధించింది. ఏఐటీయూసీ 3 సార్లు విజయం సాధించింది. ఐఎన్టీయూసీ 1 సారి విజయం సాధించింది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయరాదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలతో ఆ సంఘానికి సంబంధించిన అగ్రనేతలు వెంకట్రావు, రాజిరెడ్డి, రజాక్ కూడా రాజీనామా చేసి ఐఎన్టీసీలో చేరడంతో ఆ గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో టీజీబీకేఎస్కు సంబంధించిన అగ్రనాయకులు మొత్తం కూడా మల్లా గుల్లాలు పడి ఆఖరికి ఐఎన్టీసీలో చేరారు. దీంట్లో మాజీ ముఖ్యమంత్రి తనయ కవిత హుటాహుటిన ప్రకటన చేసి ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పినప్పటికీ అప్పటికనే ఆ సంఘంలో పూర్తి స్థాయి ఈ విభేదాలు రావడంతో నష్టం జరిగిందనే అభిప్రాయం కొనసాగుతుంది. మరోవైపు ఇక్కడ గత ఎన్నికల్లో కూడా ఇక్కడ టీజీబీకేఎస్ విజయం సాధించడంలో అప్పుడు మాజీ ఎంపీ, ఇప్పుడు ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈసారి ఎన్నికల్లో ఐఎన్టీసీ విజయం కోసం అటు శ్రీధర్ బాబు, వివేక్తో పాటు ఇక్కడ ఖమ్మం జిల్లాలో మంత్రి శ్రీనివాసరెడ్డి ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. మద్యం మొత్తం కూడా ఏర్లై పారిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కార్పొరేట్ ఏరియా కొత్తగూడెం ఏరియాలో ఏఐటీయూసీకి సంబంధించినది స్థానిక శాసనసభ్యుడు సాంబశివరావు ప్రచారం నిర్వహించారు. ఏఐటీయూసీ అంటే దేశవ్యాప్తంగా గుర్తింపు సంఘం, పెద్ద సంఘంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో ఎన్నికల్లో విజయం సాధించాలి, 4వసారి విజయం సాధించి పట్టు నిలుపుకోవాలని చెప్పి ఏఐటీయూసీ భావిస్తుండగా అధికారం మారింది. అధికారం వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ సింగరేణి మీద గుత్తాధిపత్యం చేయాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, అలాగే శాసనసభ్యులు, మంత్రులు కూడా తీవ్రంగా ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా 39,749 మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు 11 డివిజన్లలో. గతంలో గతసారి 9 డివిజన్లని ఆధిపత్యం సాధించిన టీజీబీకేఎస్ ఈసారి ఎన్ని వరకు విజయం సాధించబోతుంది? అలాగే ఐఎన్టీయూసీ, ఏఐటీసీ అంటే 13 గుర్తింపు సంఘాలు ఎన్నికల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఎవరు ఆధిపత్యం వహించబోతున్నారు అనేది సాయంత్రం 7:30 తర్వాత తేలిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో ఆవుల శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, ఖమ్మం.